చరణ్ కౌశిక్ గారు ఎలాంటి బాంబు పేల్చబోతున్నారు? దేశం మొత్తం చర్చ జరుగుతుందని చెప్తున్నారు మీ పార్టీ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎలక్షన్లకు 35 లక్షల ఓట్లు పెరిగినమాట వాస్తవం. అదే కాకుండా అక్కడ ఎలాంటి ఆధార్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ప్రూఫ్ లేకుండా కూడా అక్కడ ఓట్లు పెరిగిన పరిస్థితి మనం చూసినాం. కానీ బీహార్కు వచ్చేతలకే ప్రధానంగా ఆధార్ కార్డు ఉండాలని, పాస్పోర్ట్ కావాలన్నా కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. కానీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రధానంగా అక్కడ ఓట్లను తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా 2024 ఎలక్షన్ లో 15 సీట్లు తగ్గి ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేకుండే. అదే కాకుండా 63 స్థానాలు తగ్గినట్టు పరిస్థితి మనం చూసినాం. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడం మూలంగానే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతూ ఉంది. అది గుజరాత్ ఎలక్షన్లో కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్లో జరిగింది, మహారాష్ట్ర ఎలక్షన్లో జరిగింది, హర్యానా ఎలక్షన్లో జరిగింది. ఇప్పుడు ప్రధానంగా బీహార్ ఎలక్షన్లో కూడా అదే పని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలను కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఖచ్చితంగా రేపు పార్లమెంటు, అదేవిధంగా పార్లమెంట్ జరుగుతూ ఉంది. అదే కాకుండా పార్లమెంట్లో ఈ చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రధానంగా దీని మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, అదే కాకుండా ప్రతిపక్ష నేతగా మా కాడ ఆధారాలు ఉన్నాయి, దాని మీద మాట్లాడుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సహకరించడం మూలంగానే భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారులకు వచ్చింది. అదే కాకుండా చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారులు రావడం కోసం ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా వాడుకుంటారని చెప్పేసి ప్రజాస్వామ్యం మీద దాడి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. డెవలప్మెంట్ మీద వాళ్ళు ఓట్లు అడుగుతలేదు, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి బీహార్ లో కూడా అదే చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు మహారాష్ట్రలో కావచ్చు, హర్యానా కావచ్చు, గతంలో గుజరాత్ లో కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది కావచ్చు, ఇవన్నీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాని విషయంలో ఖచ్చితంగా కోర్టుకైనా వెళ్తాం. అదే కాకుండా పార్లమెంట్ కావచ్చు, దేశంలో ప్రజలు వివరించే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. చరణ్ గారు ఎలాంటి సమాధానం ఉంది? ఈసీ వ్యాఖ్యల్ని కొట్టిపారేస్తుంది మీ పార్టీ నేత చేసిన వ్యాఖ్యల్ని. మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆల్రెడీ వివరణ ఇచ్చింది. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ పైన ఆయన అభ్యంతరాలు ఉంటే మమ్మల్ని కలవచ్చు, అభ్యంతరాలు ఏవో చూపించవచ్చు అని చెప్పినా కూడా ఆయన కనీసం లేఖ రాయలేదు, మమ్మల్ని కలవలేదన్నది ఈసీ చెప్తున్న రెండోది. మూడోది, ఈసీ చేసిన మూడో కామెంట్ ఏంటంటే, మేము అందరూ ఎన్నికల అధికారులకి ఆదేశాలు జారీ చేశాము, మీరు మోరల్ దెబ్బతినడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీ పని మీరు చెయ్యండి, ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా ప్రధాన కర్తవ్యం అన్న ఒక పదాన్ని కూడా ఈసీ వాడింది. అంటే ప్రధానంగా బీహార్లో 65 లక్షల ఓట్లు మిస్సింగ్ అయినట్టుగా చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి సమాచారం అక్కడ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. అయినా ఈ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదు. 65 లక్షలు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా 5వ తారీఖు నాడు కర్ణాటకలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ద్రోహాలన్నీ కూడా అక్కడ బహిరంగ సభలో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడబోతా ఉన్నారు, బయట పెట్టబోతా ఉన్నారు. ప్రధానంగా మధ్యప్రదేశ్ లో 2023 ఎలక్షన్లు ఏం జరిగిందో, తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం జరిగిందో, తర్వాత మహారాష్ట్రలో 32 లక్షల ఓట్లు ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎట్ట పెరిగినాయో, బీహార్ 65 లక్షల ఓట్లు ఎట్ట తగ్గినాయో, అదే కాకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ ఇంకా 15 సీట్లు కాదు, ఇంకా ఎక్కువ సీట్లు కూడా తగ్గే అవకాశం ఉండే. కానీ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీ పాల్పడడంతో భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ కోసం మాత్రం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తా ఉంది, ప్రజాస్వామ్యం కోసం ఎలక్షన్ కమిషన్ పనిచేయడం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అదే విషయాన్ని కర్ణాటకలో 5వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ప్రకటించబోతా ఉన్నాడు. అదే కాకుండా దేశంలో నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ కూడా బీహార్ కాబట్టి బీహార్ లో 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో దానికి సమాధానం చెప్పాలని చెప్తే పార్లమెంట్ లో సమాధానం చెప్తలేరు, బయట సమాధానం చెప్తలేరు. అదేవిధంగా దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం మీద భారతీయ జనతా పార్టీ నమ్మకం లేదు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ నమ్ముకుంది, మేము ప్రజలు నమ్ముకున్నాం. చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో 3వసారి అసలు గెలిచే అవకాశం లేకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ మూలంగా మాత్రమే నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచిందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు అదేవిధంగా వ్యవస్థలు నమ్ముకునే ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా నమ్ముకొని దేశంలో అధికారులకు వస్తా ఉన్నారు. కాబట్టి దాని విషయంలో ప్రజలు వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నాలు భాగంగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇల్లీగల్ సెల్ సదస్సులో చాలా స్పష్టంగా ప్రకటించిండు. కర్ణాటక వేదికగా ఖచ్చితంగా దేశంలో ఏం జరుగుతా ఉంది అంటే ఆటం బాంబ్ అంటే ఏం ఉండొచ్చు అని నేను అడుగుతున్నది. అంటే ఆల్రెడీ ఉన్న ఓటర్లని తొలగించారన్న కారణాలు చూపుతారా, లేదంటే ఆల్రెడీ ఒక నియోజకవర్గంలో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయనో, ఒక బూత్లో ఉండాల్సిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చూపుతారా?
ఎందుకంటే మీరు చేసిన వైఖరి చాలా కీలకమైందే. సరే భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విమర్శలు చేసినా ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటూ మాట్లాడింది ఖచ్చితంగా అండర్లైన్డే. అట్ ది సేమ్ టైం మీరు దాన్ని రేపొద్దున్న దేశ ప్రజలకు సమాధానం చూపించగలగాలి. ఆటం బాంబ్ అంటే ఇది, ఎస్ కరెక్టే, ఈసీ కరెక్ట్గా పట్టించుకోవట్లేదు, ఎస్ ఈసీ దొంగ ఓట్లని తీయడం లేదు, లేదంటే ఈసీ దొంగ ఓట్లను చేర్చింది, లేదంటే అధిక ఓట్లు పోలైన ఓట్ల కంటే అధిక ఓట్లు ఇక్కడ కనిపించాయి అని అట్లా. అంటే మహారాష్ట్రలో ప్రధానంగా చాలా బూతుల్లో పోలైన ఓట్ల కన్నా లెక్కల్లో వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దాని విషయంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ పెడితే పరుచుకున్న పరిస్థితులు లేరు. అదే కాకుండా మహారాష్ట్రలో 35 లక్షల ఓట్లు పెరిగినాయి. అదే కాకుండా ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓట్లు, దాదాపు చాలా ఓట్లు తగ్గినాయి. అదే కాకుండా ఎందుకు తగ్గినాయో దానికి సంబంధించిన అంటే మీరు తీసేసిన ఓటర్లు వాళ్ళకి అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు తీసేస్తారు అని చెప్పేసి, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టినా కూడా అక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కేంద్ర ఎలక్షన్ కమిషన్ పడుచుకోలేదు కాబట్టి, అదే కాకుండా కర్ణాటక జరిగిన ఇష్యూ కావచ్చు, మధ్యప్రదేశ్ ఇష్యూ కావచ్చు, హర్యానాలో జరిగిన ఇష్యూ కావచ్చు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తా ఉంది, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడంతో ప్రధానంగా ఏ విధంగా అధికారులకు వస్తూ ఉన్నారు, దాంతోపాటు ప్రధానంగా అదేవిధంగా సిస్టంలో ఉన్నటువంటి సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని మాత్రమే భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తూ ఉంది. వారు చేసినటువంటి డెవలప్మెంట్ ఆధారంగా ఈ దేశంలో అధికారం రావడలేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలు వినిపించే ప్రయత్నంలో భాగంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని కర్ణాటక వేదికగా రాహుల్ గాంధీ గారు ప్రకటించబోతాం. రైట్, అందరితో పాటు ఎలాంటి ఆధారాలు చూపుతారని మాలాంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నాం. నిజంగా అది జరిగితే చాలా కీలకమైంది. అయితే ఈ ఇష్యూ ఎక్కడ ఫస్ట్ మొదలైంది? బీహార్లో. బీహార్కి సంబంధించి ఎస్ఐఆర్ కసరత్తు పూర్తయింది. ముసాయిదా ఓటర్ల జాబితాను మన ఫ్రైడే రిలీజ్ కూడా చేశారు. మీరు ప్రస్తావిస్తున్నట్టుగా 65 లక్షల మంది అయితే ఇందులో చేర్చలేదు. ఓకే, అంతకుముందు బీహార్లో 7.9 కోట్ల ఓట్లు ఉంటే ఇప్పుడు అది 7.24 కోట్లకు తగ్గిపోయాయి. మొత్తం 243 నియోజకవర్గాల్లో మొత్తం పరిశీలించిన తర్వాత ఈసీ ఇస్తున్న వివరణ, మృతి చెందిన వారు, వలస వెళ్ళిన వారు, ఒకసారి కంటే ఎక్కువసార్లు రిజిస్టర్ అయిన వాళ్ళు, చిరునామాలే లేనివారు, వీళ్ళందరూ ఓటర్లను తొలగించామని చెప్తున్నారు. మరి ఈసీ చెప్తున్న ఈ 4 కారణాలు సహేతుకంగానే ఉన్నాయి కదా, ఏంటి అభ్యంతరం? 2 ఓట్లు ఉంటే తొలగించడం అనేది మనం స్వాగతించాలి కదా. అంతవరకు వద్దు 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో పోలింగ్ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో కొందరు ఓట్లు వేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోతే తెలంగాణ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. మరి ఆ డూప్లికేషన్ని మనం ఎక్కడ మరి సవరణ చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించకుండా ఎక్కడ మనం దానికి బ్రేక్ వేయగలుగుతాం? అంటే ఇప్పుడు బ్రేక్ వేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇది ఆధార్ లింక్ పెట్టండి, మేము వద్దన్నమా. చట్టం ప్రత్యేక అదే ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మీరు నిర్వీర్యం చేసే ప్రయత్నమే కదా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సవరణలో భాగంగా చేస్తున్న ఇవే కదా. ఏమంటా ఉన్నాం, సవరణలు చేయండి. సవరణలు మీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక సైడు, అనుకూలంగా లేని వ్యక్తుల సైడ్ ఒక సైడు, అదేవిధంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఒక విధంగా, అనుకూలంగా లేని ప్రాంతాలు ఒక విధంగా వ్యవహరించడం తోటి ప్రధానంగా ప్రతిపక్షాల ఓటు నిర్వీర్యం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీహార్లో చేస్తా ఉంది కాబట్టి, దేశంలో చేస్తా ఉంది కాబట్టి, దేశంలో ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రయత్నం చేస్తారు. నిర్వహించే ప్రయత్నం ఎక్కడ చేస్తలేరు కదా. మీరు చూస్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే అదే కాశ్మీర్ స్టోర్ తీసుకొచ్చి ఏ విధంగా కర్ణాటక ప్రజలను తప్పుదారి పట్టించారో తెలంగాణ సమాజం కావచ్చు, భారతదేశం ప్రజలంతా చూసి, కానీ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా దేశంలో ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా అంతరించిపోతా ఉన్నాయి. కాబట్టి విలువలను కాపాడే ప్రయత్నం చేయండి. డబుల్ ఓట్లు ఉంటే తీసేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కాకపోతే మీరు పకడ్బందీ చట్టాలు తీసుకురావడం మూలంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఆ వీక్నెస్ లను వాడుకొని వాళ్ళకు రాజకీయంగా లబ్ధి జరిగే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సమానంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కిషోర్ గారు, మీ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలో ఉన్న నాయకత్వ లోపాన్ని వ్యవస్థలపై లోపంగా చిత్రీకరిస్తున్నారు. ఇది కరెక్టేనా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాకపోవడానికి మేము కారణమా? మమ్మల్ని గెలిపించాలనుకున్నారు, గెలిపించారు, మాకు కూడా మన సీట్లు తగ్గాయి కదని నిన్న కూడా పాత్రో భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. మాకు కొన్ని చోట్ల మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు మాకు రాలేదు, మేము సాధారణ మెజార్టీ కూడా మేము రీచ్ కాలేకపోయాము. అంటే మరి మేము మదన పడొద్దా? అంటే మాకు అక్కడ రాలేదంటే అక్కడ కాంగ్రెస్ గూడుపుటాన్ని చేసిందంటాం అని అంటున్నారు. అంటే మీ పార్టీ అధినేతలో, అంటే వాట్ ఇట్ మీన్స్, మీ పార్టీ నేత రాహుల్ గాంధీలో ఉన్న నాయకత్వ లోపాన్ని వ్యవస్థల లోపంగా చిత్రీకరిస్తున్నారు. ఇది అండర్లైన్డ్ గా బీజేపీ చేస్తున్న పెద్ద ఆరోపణ. ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే
పోటీలో నెగ్గలేక కొత్త విషయాలు తీసుకొచ్చి మీరు ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ మీకు ఉప్పిట్లో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ నుంచి ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారో దేశ ప్రజలు చూసి కదా. కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారు, కొత్తగా ఏ విధంగా మీరు మార్పులు చేస్తారు. కాంగ్రెస్ ఓడిపోతే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. ఓడిపోతే కాదు, మేము గెలిచినా ఓడినా ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి పంజరంలో చిలుక అని చెప్పి సుప్రీంకోర్టు కదా. వచ్చిన తర్వాత సిబిఐ ఈడీ జేబు సంస్థలుగా మారినాయి. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సహకరిస్తా ఉన్నాయి. ఈడీ సిబిఐ కేసులు అయిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ పోతారు. ఒక సైడ్ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాడుతూ ఇంకో సైడ్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దేశంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి ఫస్ట్ నుంచి దేశ ప్రజలు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది మీరు వ్యవస్థలు మేనేజ్ చేయకుండా ఎలక్షన్లు పెడతా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, 1 కోటి ఓట్లు, 1 కోటి కాదు 2 కోటి ఓట్లు పెరుగుడు. ఇక్కడికి వస్తే 63 లక్షల ఓట్లు తగ్గుడు బీహార్ లో. అదే కాకుండా మేము 6 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించి శ్రేణులు కావచ్చు ప్రతిపక్షాలన్నీ కూడా అదేవిధంగా బీహార్ లో స్టడీ చేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులను కూడా బయటపడతా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా దేశ ప్రజలు వివరిస్తాం, ఆడంబాం పేరుస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అధికారులు ఎవరైనా ఉంటే రిటైర్ అయినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్యం కూలి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. గెలిపే లక్ష్యంగా దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఓటు హక్కు తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి వ్యవస్థలో ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది.